ఆనందం యొక్క శాస్త్రం ఈ తెలుగు సెషన్స్. నిఖిల్ గుల్లపల్లి సార్ ఇంగ్లీష్‌లో 'ద సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్' అని 3 సెషన్స్ చేశారు మాస్టర్స్. మన అందరూ తెలుగు మాస్టర్స్. ఆ సెషన్స్ తెలుగులో చెప్పాలన్న వాళ్ళ ఇంటెన్షన్. సరోజమ్మ మనకిచ్చిన గైడెన్స్‌తో మనం ఎంతో అద్భుతంగా, ఎంతో లోతుగా, ఎంతో నిదానంగా, ఎంతో అద్భుతంగా మనం ఈ సెషన్స్ జరుపుకుంటున్నాము. ఈ సెషన్స్‌కి జాయిన్ అవుతున్న మాస్టర్స్ అందరికీ ఎంతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మాస్టర్స్. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ ప్లాట్‌ఫార్మ్ మనకు అందించిన సరోజమ్మకు వేల వేల కృతజ్ఞతలు. అలాగే ఎంతో అద్భుతంగా మనల్ని గైడ్ చేస్తూ ముందరికి తీసుకెళ్తున్నారు. ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. సరోజమ్మకు పాదాభివందనాలు. అలాగే ఈ జ్ఞానాన్ని మన వరకు చేర్చిన నిఖిల్ సార్‌కి, జెన్నీ మ్యామ్‌కి మనం ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. సో మాస్టర్స్ ఆనందం. అది ఎంతో అద్భుతమైన టాపిక్. మనందరం కూడా ఆనందం టీచర్స్ అవ్వాలని, ఆనందం అంటే అదేదో కేవలం అనుభూతే కాదు. అదొక ప్రయాణమని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందాన్ని చూడాలని, ఆనందం అదంతకదే రాదు. దానికి మనం ఎంతో సాధన చేయాలి. ఎలా అయితే వీణ నేర్చుకుంటామో కొంచెం కొంచెంగా ప్రతిరోజు, ప్రతి పనిలోనూ, ప్రతి నిమిషం ఆనందంని మనము ఒక ప్రథమ పీట, ఒక పెద్ద పీట వేసి అదే ముఖ్యం అనుకున్నప్పుడే అది మనకొస్తుంది. ఎంత అద్భుతం మాస్టర్స్. ఈరోజు ఒక పాట వింటున్నాను. ఆ పాటలో ఏం చెప్తున్నారంటే, అమ్మ కడుపులో నుంచి బయటకొచ్చినాక వేసే ప్రతి అడుగు ఆనందం కోసమే కదా అని. నిజంగా ఎంత అద్భుతం మాస్టర్స్. మనం మనకొచ్చే ప్రతి కోరిక, మనం చేసే ప్రతి పని, ప్రతి దానికి ఎందుకు చేస్తున్నామంటే ఆనందం కోసమే. కానీ మన మనస్సు ఏం చెప్తుందంటే, అది చేస్తేనే నీకు ఆనందమొస్తుంది. అది తింటే ఆనందమొస్తుంది. అది కొంటే ఆనందమొస్తుంది. ఆ బట్టలు వేసుకుంటే ఆనందమొస్తుంది. ఇలాంటి దాంట్లో మనం పడి, ఏదో జీవితంలో ఏదో వేట చేసి ఇంతకుముందు మన పూర్వీకులు ఎలా అయితే తిండి కోసం వేట చేసేవాళ్ళో, మనము ఇప్పుడు తిండి బట్టకి చాలా మటుకు మనకైతే లోటు లేదు మాస్టర్స్. కానీ మనమేంటి ఇది లేవట్లేదు కాబట్టి నెక్స్ట్ ఆనందం కోసం వేట చేస్తున్నాం. ఈ చేసే దాంట్లో ఇంత సక్సెస్ అయితే ఆనందం. ఇంత డబ్బొస్తే ఆనందం. అలా బాహ్యమైన వాటి కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నామో అది చాలా టెంపరరీ సంతోషాన్ని అంటే చాలా తాత్కాలికమైన సంతోషం మాత్రమే ఇస్తుంది. అలాంటి నుంచి మనము ఏదైతే మనము అన్‌కండిషనల్, అన్‌ఎండింగ్ హ్యాపీనెస్ అంటే అంతులేని సంతోషం అంటే ఆనందం, పరమానందం కోసం మనం చేస్తున్న ప్రయత్నం మాస్టర్స్ ఇది. పోయిన వారం మనం డిస్కస్ చేసాం మాస్టర్స్. ఎంతో అద్భుతమైన టాపిక్. ఏంటంటే మనము భావోద్వేగాల్ని ఎలా నిర్వహించుకోవాలి అన్న దాంట్లో మెటా కాగ్నిషన్ సాధనాలు. కదా మాస్టర్స్ మనకేదైనా ఒక భావన, ఒక కోపం కానీ, ఏదైనా ఇలాంటి నకారాత్మకమైన భావనలొచ్చినప్పుడు కొంచెం సమయం ఇవ్వాలి. దానికోసమే ఈ మెటా కాగ్నిషన్ టూల్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఆ గ్యాప్ ఇస్తే ఏమవుతుంది అంటే, మన లింబిక్ బ్రెయిన్ నుంచి మన ఎమోషన్స్ మన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌కి చేరడానికి మనం సమయం ఇస్తున్నాము. అలా సమయం ఇచ్చినప్పుడు మనలోని వివేకం అక్కడుంది మాస్టర్స్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌లో. అప్పుడు మనం ఎంతో ఓహ్, హేతుబద్ధంగా, హేతుబద్ధంగా అంటే ఎంతో విశాలమైన దృక్పథంతో మనము వ్యవహరించగలం ఒక సన్నివేశంలో. అలా కాకుండా అట్ ద స్పాట్ మనకు కలిగిన భావోద్వేగాలతో మనం చేసే రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకు నష్టం, మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ, కుటుంబం, స్నేహితులు, ఇంకా కమ్యూనిటీ, సంఘం అన్నిట్లోనూ ఏదైతే మన రియాక్షన్ వల్ల వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆ మెటా కాగ్నిషన్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసాము. మొదటిది మనకు తెలుసు
పిండి కొట్టిన విద్య అంటారు కదా! సో, మన బీవైఎం మాస్టర్స్‌కి, మన మెడిటేషన్ మాస్టర్స్‌కి ధ్యానం అంటే అదొక శ్వాసను ఎంత ఈజీగా తీసుకుంటామో ధ్యానానికి కూర్చోవడానికి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు మాస్టర్స్. కానీ మనం ధ్యానం చేసినంత వరకు ఉండి, ఎప్పుడైతే ధ్యానం అవసరమో, ఎప్పుడైతే మనకు సరిగా లేదో, భావోద్వేగాలు, కోపం, బాధ లేదా చిరాకు, ఒత్తిడి ఇలా కలిగినప్పుడు మనం ఏ ధ్యానాన్ని అక్కడ తీసుకురావాలి. కానీ మనం అది చేస్తున్నామా ప్రాక్టికల్‌గా? ఎందుకంటే ఎన్నో సెషన్స్ అంటున్నాం. సెషన్స్ అటెండ్ అయ్యేంత వరకు చాలా పరమానందంలో, జాయ్‌ఫుల్ స్టేట్‌లో, బ్లిస్‌లో ఉంటూ, మళ్ళీ మన ప్రపంచంలోకి వెళ్ళిపోయి, మళ్ళీ మనం ఆ సుడిగుండంలోకి కొట్టుమిట్టాడుతున్నాం. అరే! ఏంటి నేను మారిపోయాననుకున్నా కదా! అనుకుంటున్నాం. కానీ మనం ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఆ ధ్యానం అన్న ఎలిమెంట్‌ని, ఎరుక అన్న ఆ సాధనాన్ని, ఆ మెటా కాగ్నిషన్ టూల్‌ని మనం తీసుకురావాలి. అలాగే మనకి ఏదైనా బాలేదనుకోండి, ఒక్కొక్కసారి ఎందుకు మనకి బాధగా ఉందో, ఎందుకు మనకు కోపంగా ఉందో, ఎందుకు మనకి అనీజీగా ఉందో అనుకుంటాం. అప్పుడు మనం జర్నలింగ్ చేస్తే మాస్టర్స్ అంటే మనం ఎందుకని మనం ఒక పేపర్, పెన్ మీద పెట్టుకొని లేదా దాని మీద ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహ్! ఇందువల్ల ఉందా? ఇందువల్ల అయిందా అని. అలాగే నమ్మకము, ప్రేయర్‌లో నుంచి ఆ నమ్మకం వస్తుంది మాస్టర్స్. ఆ సమర్పణ స్థితికి. సో, ఇవంతా గూడా ఎందుకు చేస్తున్నాము అంటే, స్వీయ దూర సాధనాలంటే, మనల్ని మనం ఎప్పుడైనా మనకి సరోజమ్మ చెప్పినట్టు ఒక తుఫానుందనుకోండి, అందులో ఒక 3 అడుగులు వెనక్కి జరిగినప్పుడే మనము అక్కడ ఏం జరుగుతోందో మనకర్థమవుతుంది. అందులోనే ఉన్నామనుకోండి, మనకి ఏం అర్థమవ్వదసలు. ఏం జరుగుతుంది? ఏం చేయాలి? అనేది అర్థమవ్వదు. అలా ఉన్నప్పుడు ఆ స్వీయ దూర సాధనాల గురించి మనం డిస్కస్ చేసాము. ఆహ్, ఈ ఫ్లై ఆన్ ద వాల్ అంటే ఒక గోడ మీద ఒక ఈగలాగా మొత్తం అంతా గమనించి వినొచ్చు. కానీ మనల్నెవరు గమనించరు. ఎందుకంటే మనం రియాక్ట్ అవ్వట్లేదు కదా అక్కడ. మనం రియాక్ట్ అవ్వనప్పుడు ఆ ఫోకస్, అటెన్షన్ మన మీదకి రాదు. అది మనం అనుకున్నాము. అలాగే మనము ఆహ్, అందులో నుంచి బయటకొచ్చి ఇంకొక వ్యక్తిలాగా వచ్చి మనకి ఎవరైతే కోపంగా ఉన్న వ్యక్తి మనం కాదు. మన స్నేహితుడన్న విధంగా మనం చూసుకొని మాట్లాడడం అన్నమాట. ఎందుకు కోపంగా ఉన్నావు? చాలా సార్లు మనం మాట్లాడుకుంటుంటాం. ఎందుకు నాకిలా జరిగింది? నేనెందుకు ఇలా చేశాను? వాళ్ళెందుకు ఇలా చేశారు? ఏదైతే ఆలోచనలు మనకి ఒక వాయిస్ లాగా మనం మాట్లాడుకుంటున్నాం. చాలా సార్లు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు మనలో మనమే మాట్లాడుకుంటా ఉంటాం. అది పక్కన వాళ్ళు విని, "ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు" అంటారు. ఎందుకంటే మనలోని ఎనర్జీస్ అన్‌బాలన్స్ ఉన్నప్పుడు మన మైండే మనకు కొన్ని ఆలోచనల విధంగా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఆ సెల్ఫ్ వాయిసింగ్ టూల్‌ని కూడా మనము ఆహ్, భావోద్వేగాన్ని విశ్లేషణ చేసుకొని, అందులో మనం హేతుబద్ధకంగా లేదా ఆహ్, స్ మంచి ఒక బ్యాలెన్స్‌డ్ రియాక్షన్. అదేదో ఆన్ ద స్పాట్ ఆ లింబిక్ బ్రెయిన్ నుంచి కాకుండా ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో నుంచి మనము ఆ నిర్ణయం తీసుకున్నామనుకోండి, అది వేరేగా ఉంటుంది. అలాగే మనము మన మనము ఇప్పుడు ఈ క్షణంలో ఇదుంది. కానీ చాలా సార్లు నేను వేరే ఫ్రెండ్స్ ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఏదో జాబ్ కానీ, ఇంకొకటేదో ఇప్పుడు ఇలా ఉంది. ఎప్పుడు జీవితాంతం ఇలాగే ఉండదు మీకు. కాబట్టి ఖచ్చితంగా సమయం మారుతుంది. ప్రతిదీ మారుతా ఉంటుంది. మనం ఈ క్షణంలోనే అంతా ఉందని అనుకోకుండా, మనము ఆ ఫ్యూచర్‌ని మనం దృష్టిలో పెట్టుకున్నామంటే, ఆ లాంగ్ టర్మ్ ప్లాన్‌ని మనకిది చిన్న విషయమే. కాబట్టి ఆ ఫ్యూచర్‌లోకి భవిష్యత్తులోనే ఇది కూడా అక్కడ ఎళ్తే మనకు భవిష్యత్తులో ఇదొస్తుంది కదా! అనేది ఆ స్వీయ దూర సాధనంలో కూడా ఒక భాగం ఫ్రెండ్స్. సో, అందుకని ఇవంతా గూడా ఈ మెటా కాగ్నిషన్ టూల్స్ అంతా గూడా ఎందుకంటే, మనలోని అబ్జర్వర్‌ని బయటికి తీయడానికి. సో, మనం కొంచెం వెనక్కి తిరిగి చూడ్డానికి, ఆ సాక్షిగా కొంచెం దూరం జరిగితే, అప్పుడు చాలా అద్భుతంగా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నుంచి జీవితాన్ని, మన 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 నిర్ణయాల్ని మనం తీసుకోవచ్చు. ఎంతో క్లియర్‌గా, క్లారిటీగా అంటే ఎంత తుఫాను జీవితంలో జరుగుతున్నా గూడా మనం క్లారిటీతో, స్పష్టతతో ఇది చేస్తాను నేను. ఇలా నేను మాట్లాడతాను. ఆ క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు మనం కొంచెం జరిగితే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. చాలా సార్లు మనం మూవీలో ఉన్నప్పుడు
చూడండి మనం కొంచెం వెనక్కి అంటే మనం ఒక సీట్‌లో కూర్చొని మూవీ చూస్తున్నాం. చాలా డ్రామా జరుగుతుంది. అక్కడ ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే దానికంటే మనం అంటాం, "అరే! ఎందుకిలా చేస్తున్నాడు? ఇలా చేయొచ్చు కదా! ఇలా చేయొచ్చు కదా!" అనే పూర్తిగా డ్రామాలోకి ఇన్వాల్వ్ అయిపోయి చాలా సార్లు నేను ఇది కూడా చూస్తుంటాను. సీరియల్ చూస్తుంటారు అందరు పెద్దవాళ్ళు. దాంట్లో ఇలా జరిగింది, అలా జరిగింది. ఎందుకంటే మనం అది కాదు కదా ఫ్రెండ్స్. కొంచెం మన జీవితంలో జరిగే డ్రామాని కూడా మనము ఇంకా మంచి బ్యాలెన్స్ వేలో అలా జరగొచ్చు. ఎప్పుడు మనలోని అబ్జర్వర్‌ని మనం గుర్తించినప్పుడు, ఆ ఎరుకలో ఉన్నప్పుడు, ఆ మెటా కాగ్నిషన్ టూల్స్‌ని, మన కాగ్నిటివ్ టూల్స్‌ని మనం యూజ్ చేసినప్పుడు. సో, ఇది అది మనం పోయినసారి డిస్కస్ చేసాము. ఇక్కడ ఏం చేయాలి అనేది ఒక ప్రాసెస్ లాగా మనకి ఇచ్చారు. కాబట్టి ఆ మెటా కాగ్నిటివిటీ అంటే మనలోని అబ్జర్వర్‌ని మనము కొంచెం దూరంగా పెట్టినప్పుడు, మనలోని నెగెటివ్ ఎమోషన్స్‌ని, ప్రతికూల భావోద్వేగాల్ని ఎలా నిర్వహించుకోవాలని. ఆహ్, ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే మనము డిస్కస్ చేసామేంటంటే, మనలో 2 ప్రతికూల భావనలు, సరి అయిన భావనలు 2 ఒకదాని వెంటతో ఉంటాయి. అంతేగాని నాకస్సలొద్దు. భావోద్వేగాలు ఈ నకారాత్మక భావోద్వేగాలు అస్సలొద్దని ఒక స్విచ్ లాగా ఆపేయలేము. స్విచ్ లాగా ఆపాలని చూసినప్పుడు ఏమవుతుందంటే, మనం సప్రెస్ చేస్తాం. సప్రెస్ చేసినప్పుడు మనకి సాక్షి సెషన్‌లో మనకు అమ్మ చెప్పినట్టు బ్లాక్స్‌గా తయారవుతూ ఉంటాయి. అలా కాకుండా దాన్లని మనము ఓకే. మనము డిస్కస్ చేసినట్టు మన శరీర నిర్మాణము, తరతరాలుగా మన జన్యువులు అన్నీ ఏంటంటే మనల్ని ఆహ్, జీవితం ఎక్కువ కాలం బతకాలనే ఉంటుంది ఫ్రెండ్స్. శరీరం గూడా దానికోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. మైండ్ గూడా దాని గురించే అంటే ఎక్కడ ఆహ్, డేంజర్ ఉంది, ఎక్కడ దాని మీదే వర్క్ చేస్తా ఉంటుంది. సో, ఈ భయము ఇవన్నీ కూడా మన మనుగడకి మానవాళి మనుగడకి ఉపయోగపడడానికే ఉన్నాయి. సో, అలా ఉన్నప్పుడు ఆనందంగా బతకాలని ఎవరు శరీరం కానీ, మనసు కానీ ప్రయత్నించదు. మనమే మనంతకు మనమే ఆ స్టెప్ తీసుకోవాలి. అందుకనే మనం ఈ సెషన్స్ చేసుకుంటున్నాం. సో, కాబట్టి నకారాత్మక భావనలు ఎలాగైనా వస్తాయి. రావాలి కూడా అని మనం డిస్కస్ చేసినప్పుడు, వస్తాయి అని యాక్సెప్ట్ చేసినప్పుడు, అంగీకారం చేసినప్పుడు దాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనేది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మేము సంఘాస్ సెషన్స్ చేసుకున్నప్పుడు కూడా మేమేం అనుకున్నామంటే ఒక నకారాత్మక భావన వచ్చిందనుకోండి, ఏదైనా భయం కానీ, లేదా ఎవరి మీదైనా మనకి ఆహ్, ఆహ్, జెలసీ అని కానీ ఇలా వచ్చినప్పుడు, ఆ జెలసీ వచ్చినప్పుడు, అరే! వాళ్ళకుంది నాకు లేదే అని ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు వాటిని కూడా మనము అంగీకారం చేయాలి. యాక్సెప్ట్ చేయాలి ఫస్టు. ఎందుకంటే ఒక మానవాళిలా మనం ఒక మనిషిలా ఉన్నప్పుడు ఈ ఈ బాహ్య ప్రపంచం ఉన్నప్పుడు మనకి నకారాత్మక భావనలు కలుగుతాయి. కానీ ఇంతకుముందు సెషన్‌లో మనం చెప్పుకున్నట్టు మైకల్ సింగర్ అన్న ఈయన చెప్పినట్టు ఏం చెప్తారంటే రామకృష్ణ పరమహంస తన శిష్యులు తనని అడిగినప్పుడు, "మీకు కోపం వస్తుందా?" అంటే, "అవును ఎవరికైనా కోపం వస్తుంది. కానీ ఒక ఎన్‌లైటెన్డ్ బీయింగ్‌కి మనమందరం కూడా మనం ఎన్‌లైటెన్డ్ అయిపోవాలి. మనకిదే ఆఖరి జన్మ" అని మనం అనుకుంటా ఉంటాం. మనం ఇంటా ఉంటాం గదా మాస్టర్స్. కానీ ఒక ఎన్‌లైటెడ్ బీయింగ్ అంటే ఏంటి అంటే, వాళ్ళకి కూడా భావోద్వేగాలొస్తాయి. అంటే నకారాత్మక భావన వాళ్ళకి రావా? అంటే వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. ఒక మనిషి శరీరంలో ఉన్నప్పుడు, ఒక మనస్సు శరీరంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి. కానీ వాళ్ళకొచ్చే ఏదైనా భావోద్వేగాలు సకారాత్మకమైన గాని, నకారాత్మకమైన ఎలా ఉంటాయంటే నీటి మీద రాతలలాగా. అంటే అక్కడ నీటి మీద రాసినప్పుడు వెంటనే అవి మామూలయిపోతుంది. అంటే అలా వస్తాయి, పోతాయి. అలాగని మనలాగా మనం వచ్చినాయనుకోండి ఒక బ్లాక్స్ లాగా మనం ఏర్పరచుకుంటున్నాం. సంస్కారాల్లాగా ఏర్పరచుకుంటున్నాం. ఎందుకు? వాటిని సరిగా నిర్వహించుకోలేక. సో, అది ఎలా నిర్వహించుకోవాలనేది ఇక్కడ ఒకసారి ఇచ్చారు. ఏం చేద్దామని చూడండి. సో, మీకు ఈరోజు ఏదైనా బలమైన ప్రతికూల భావోద్వేగం కలిగిందా? ఏం కలిగింది? సరే కోపం కలిగిందా? బాధ కలిగిందా? లేదా ఇంకా ఏదన్నా కలిగినప్పుడు ఎవరి మీదన్నా అసహ్యం, కోపం ఇలా వచ్చినప్పుడు ఎలా విశ్లేషణ చేసుకోవాలంటే, మనం మెటా కాగ్నిటివ్ టూల్ లాగా మనమే ఈ భావోద్వేగాలు కలుగుతున్నది నేను కాదు ఇంకొక వ్యక్తి అనుకోని,
మీరు మీ ఎరుకతో ఆ వ్యక్తిని గమనించాలి. సో, నకారాత్మక భావన కలుగుతుంటే ఏం కలుగుతుంది? సో, ఎందుకు కలుగుతోంది నీకు ఆ నకారాత్మక భావన? దాని మీద నువ్వు ఒక చూడండి, ఎప్పుడైనా నేను అనుకున్నప్పుడు అహం వచ్చేస్తుంది. అహం వచ్చేసినప్పుడు అసలు నాకు కలగనే కలగలేదు అని, లేదా కలిగింది కరెక్టే. నాకు కోపమొచ్చింది చాలా కరెక్టు. వేరే వాళ్ళ వల్ల వచ్చింది. వాళ్ళెందుకు అలా చేశారు? అలా వస్తుంది ఫ్రెండ్స్. ఈగో ఉన్నప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంది. అలా కాకుండా ఈ మెటా కాగ్నిటివ్ ఇంకొక వ్యక్తిలాగా చూసినప్పుడు చాలా సార్లు చూడండి, మనకు సమస్యల్లో ఉన్నప్పుడు మన స్నేహితులు ఎవరైతే ఉంటారో మన బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు మనకు కరెక్ట్ ఇస్తరు. మన నిర్ణయం తీసుకోలేకపోతాం అప్పుడు. ఎందుకంటే మనకొక అటాచ్‌మెంట్ ఉంటుంది. మనమే సమస్యలో ఉన్నామన్న భావన ఉంటుంది. అలాగే మనకు క్లారిటీ ఉండదు. కాబట్టి పక్కనున్న వాళ్ళు మనకు మంచిగా క్లియారిటీతో ఇస్తారు. ఇలా చెయ్యొచ్చు కదా నువ్వు అని. కాబట్టి అది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మనమే ఇంకొక వ్యక్తిలాగా ఒక నకారాత్మక భావన వచ్చిందనుకోండి. ఈరోజు కోపమొచ్చింది వీళ్ళ మీద, మా పిల్లల మీద కోప్పడ్డాను అనేది అనుకున్నాననుకోండి. అది రాసుకొని, అది ఇంకొక వ్యక్తిలాగా మనం గమనించినప్పుడు, ఆ ప్రతికూల భావోద్వేగం ఎందుకు కలిగింది? దానికి ఏం మనం చేయాలి? చూడండి, ఒక భావన మనం వెంటనే రియాక్ట్ అవ్వకోకుండా, ఈ మెటాకాగ్నిటివిటీ ద్వారా మనం అది పరిశీలించుకున్నామనుకోండి, ఎలా నిర్వహించుకోవాలి? వేరే వ్యక్తిలాగా మనం చూసి, ఎలా నిర్వహించుకోవాలి? ఆహ్, అని మనము ఆహ్, ఏంటి ఎందుకు కారణాలు ఎందుకు జరిగింది అనేది కొంచెం ఒక విశాల దృక్పథంతో, ఒక ఈగోతో కాకుండా, ఒక అహంతో కాకుండా, అహం అంటే అప్పుడు నేను, నాది అనేదొస్తుంది. అలా కాకుండా మనం విచారణ చేసినప్పుడు, అప్పుడు మనకి ఎలా అంటే ఆహ్ మళ్ళీ మనము ఆ అనుభూతి కలిగింది అని మనం విజువలైజ్ చేసుకొని, ఆ కోపం వచ్చింది, అది వచ్చింది అన్నప్పుడు, ఇంతకుముందు మనం ఎలా అయితే ఒక ఆటో పైలట్ అంటారు ఫ్రెండ్స్. ఆటో పైలట్ అంటే వాళ్ళు ఇది చేస్తారు. వాళ్ళు ఈ పని సరిగ్గా చెయ్యరు. నేను వెంటనే ఇలా కోప్పడతాను వాళ్ళ మీద. ఆ రియాక్షన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. చాలా సార్లు మనం ఎంత ఇరుకుతో ఉన్నా గూడా మనకి ఆలోచన అసలు రాదక్కడ. ఫస్ట్ రియాక్షన్ వస్తుంది. ఎందుకంటే మనం సాక్షి సెషన్‌లో చేసినట్టు మా అమ్మకి మనకి చెప్పినట్టు సంస్కారం వల్ల అక్కడ రావచ్చు. సంస్కారం వల్ల మనకి ఆహ్, సంస్కారం వల్ల ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సారీ. సంస్కారం వల్ల మనకు ఆహ్, ఆటో పైలట్ వెంటనే రియాక్షన్ వస్తుంది. అంటే ఆ లింబిక్ బ్రెయిన్ నుంచి అనుకోవచ్చు, ఎలాగైనా. కానీ మనము ఈ మెటాకాగ్నిటివ్ ద్వారా మనం ఇంకొక వ్యక్తిలాగా, ఆ వ్యక్తి ఎవరైతే కోప్పడుతున్నారో ఆ వ్యక్తి వేరు, నేను వేరు అన్నప్పుడు, ఆ వ్యక్తితో నువ్వు విశ్లేషణ చేసుకున్నప్పుడు, ఇలా మొత్తం ఎందుకు కలిగింది? చాలా సార్లు ఫ్రెండ్స్ ఇది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంతకుముందు పదే పదే జరుగుతుందనుకోండి ఇది. ఇంతకుముందు ఏం జరిగింది? తర్వాత ఏం జరుగుతుంది? ఇలా మనం క్లారిటీతో అనుకున్నామనుకోండి. సో, పిల్లలు ఇది చేస్తున్నారు. లేదా మా సరోజమ్మ మనకి సెషన్‌లో సాక్షిలో చెప్పినట్టు పని మనిషి ఇలా సరిగ్గా చేయట్లేదు. లేదా మనము ఒక టీమ్ మేనేజర్ అనుకోండి. ఆ టీమ్ మేట్స్ ఇలా చేయట్లేదు. ఏదైనా కానీ ఇంట్లో పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు గానీ, బయట కానీ మనం ఎక్కడైతే ఆ నకారాత్మక భావన మనకు కలుగుతుందో, మన మేనేజర్ ఇలా అంటున్నాడు. ఇలా ఏదైనా కానీ, అది మనకి ఒక భావోద్వేగం కలుగుతున్నప్పుడు, ఆ భావోద్వేగం ముందేమవుతుంది, ఏం జరుగుతుంది. ఇలా మనము ఒక బయట వ్యక్తిలాగా మనం అనలైజ్ చేసినప్పుడు, విచారణ చేసినప్పుడు, మ మనకొక క్లారిటీ వస్తుంది. ఇలా చేయాలి అన్నప్పుడు మనము అది ఓకే. నాకు ఆ అనుభూతి మళ్ళీ కలుగుతుంది. అప్పుడు నేను వేరే విధంగా చేస్తున్నానని ఒక విజువలైజ్ చేసుకున్నామనుకోండి. ఇది చేసినప్పుడు నాకేం గుర్తుకొచ్చిందంటే, మనం 'బ్రేకింగ్ ద హాబిట్ ఆఫ్ యువర్ సెల్ఫ్' అని ఒక ధ్యానం చేసేవాళ్ళం ఫ్రెండ్స్. డాక్టర్ జో డిస్పాంజా వాళ్ళది. సో, ఆయనేంటంటే ఓకే. మీకు కోపం కలుగుతుందా? కోపం కలుగుతున్నప్పుడు నీలో ఏం జరుగుతుంది? ఎందుకు జరిగింది? నీకెందుకు కోపమొచ్చింది? తర్వాత ఏం జరుగుతుంది? సో, ఇప్పుడు నువ్వు ధ్యానంలోనే ఆయన అఫర్మ్ చేస్తుంటారనమాట. మనం చేసుకున్నాం కూడా ఇది.
సో, కోపం వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైమ్ నేను వేరే విధంగా ఎంతో ఉన్నతంగా, ఎంతో నిదానంగా నేనొక నిర్ణయం తీసుకుంటాను. ఆ రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. అంటే మన ఆటో పైలట్‌ని మనం ఏదైతే మనం ప్రతిసారి చేస్తున్నామో మా ఫ్రెండ్స్, చాలా సార్లు నేను కోపిష్టిని, నేను మాట్లాడలేను, నేను ఇది అంటే ఏదైతే మనము అని అనుకోని మన ఇగో మనల్ని కట్టిపడేస్తుందో, అందులో నుంచి మనం బయటికి రావడానికి చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. అలా ఉండడానికే మనం చాలా ఎనర్జీ మనం అక్కడ పెట్టేస్తున్నాం. నేనసలు మాట్లాడలేను. నేను ఎవరితో అయినా షేర్ చేసుకోలేను. లేదా నాకు చాలా కోపం ఎక్కువ. నాకు అది ఇది అని చెప్తూ ఉంటానే ఉంటాం ఫ్రెండ్స్ మనం. వేరే వాళ్ళు కూడా మనకు చెప్తుంటారు మన క్యారెక్టర్ గురించి. సో, ఇలా మనం అనుకుంటూ అదేదైతే ఉంటుందో మనం ఒక ఫ్రేమ్ వర్క్ చేసేస్తున్నామో, ఆ ఫ్రేమ్ వర్క్‌ని నిలబెట్టడానికి కూడా ఎంతో ఎనర్జీ స్పెండ్ అవుతుంది. అందులో నుంచి బయటికి రావడానికి కూడా ఎంతో ఎనర్జీ అవసరం ఫ్రెండ్స్. అలా రావాలి అంటే మనం ఇలా ఒక కాగ్నిటివిటీ టూల్ ద్వారా అంటే స్వీయ దూర సాధన ద్వారా మనం ఏదైతే భావోద్వేగం కలుగుతుందో దాంట్లో నుంచి భిన్నంగా వ్యవహరించడానికి మనం అప్పుడైతే భిన్నంగా అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇంతకుముందు మనం గట్టిగా అరిచామనుకోండి అలా కాకుండా ఒక పాజిటివ్ వేలో మనం ఏదైనా చేయడానికి మనకి ఆస్కారం ఉంటుందనమాట. మనం ఇలా ఒక ప్లాన్ ఎసేసుకున్నాం మనం. మైండ్‌లో కానీ, ఒక పేపర్‌లో కానీ, ఇలా అయితే ఇలా అవుతుంది. ఇలా చేస్తాను నేను అని ఒక బయట వ్యక్తిలాగా మనం ఒక ప్లాన్ ఎసుకున్నామనుకోండి. ఆ మూమెంట్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒక ఉన్నతంగా ఏదైతే లింబిక్ బ్రెయిన్‌లో నుంచి కాకుండా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నుంచి మనము చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఒక స్కోప్ ఉంటుంది. సో, ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక వారము నేను కూడా రాసుకుంటాను. ఆ రోజు ఏం జరిగింది? నాకు ఏ నకారాత్మక భావనొచ్చింది? దాన్ని నేను ఎలా విశ్లేషించుకున్నాను? నేను మీతో షేర్ చేస్తాను. మీ అందరూ కూడా షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను. దీని మీద వర్క్ చేద్దాం ఈ వారమంతా కూడా. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇది పద్ధతి. చివరిగా అత్యంత గొప్ప మెటాకాగ్నిటివ్ టూల్ కానీ, ఏదైతున్న చర్య ఎవరైనా మీరు అన్‌మ్యూట్ చేసుకున్నా చెప్పొచ్చు. మన బీవైఎం బేసే అది ఫ్రెండ్స్. ఏంటి అది చెప్పండి? మీరేదనుకుంటున్నారు? ఏదైతే అత్యంత ముఖ్యమైనది దీపిక మ్యామ్ కరెక్ట్‌గా చెప్పారు. మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్ ఎప్పుడు సరోజమ్మ చెప్పినట్టు మనందరం కూడా ఇందాక మనం ధ్యానం కూడా ఎప్పుడు మనం అహం ప్రేమ అనే పెట్టుకుంటాము. ఎందుకంటే ప్రేమ అన్నిటికంటే ఎక్కువ వైబ్రేషన్, లవ్ ఎనర్జీ ఆ ఎనర్జీలోనే మన ప్లాట్‌ఫార్మ్ బేస్ అయ్యి ఉందని, మనందరం కూడా ఒకరికొకరు అన్‌కండిషనల్ లవ్‌ని మనము ఆహ్, పంచుకుంటున్నామని, షేర్ చేసుకుంటున్నామని మన అందరికీ మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఆ లవ్‌ని మనం ఎన్నో సెషన్స్‌లో బీవైఎం సెషన్స్‌లో మనం ఫీల్ అయ్యాం. కాబట్టి అది అత్యంత ముఖ్యమైనదని చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక వ్యక్తి మీద మనకి కోపం వచ్చిందనుకోండి, లేదా ద్వేషం ఎదురైనప్పుడు ఆ వ్యక్తి మీద మనం ప్రేమ చూపియచ్చా? ఎవరైనా మీరు దీనికి ఆన్సర్ చెప్తామనుకుంటే మాస్టర్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు చూపియగలరా? ఒక వ్యక్తి మీద మీకు ద్వేషం ఉంది. ఆ వ్యక్తి మీద ప్రేమ అంటే డైరెక్ట్‌గా వాళ్ళతో మీరు మాట్లాడలేకపోవచ్చు. కానీ ఒక లవ్ ఎనర్జీని మనం ఆ వ్యక్తికి పంపియగలమా? ఎందుకు పంపియాలి? అసలు పంపియడం సాధ్యమేనా? ఎందుకు పంపియాలి? ఏమి ప్రాబ్లమ్ ఉంటది పంపిస్తే? అసలు పంపియకుండా ఉండడానికి ఏది అడ్డుపడుతుంది? అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి దీపిక మ్యామ్. దుర్గమ్మ మ్యామ్ అన్‌మ్యూట్ చేసుకో హలో! ఒక్క నిమిషం.
యాహ్! అన్‌మ్యూట్ చేసుకోండి దుర్గమ్మ. ఆహ్, మాట్లాడండి దుర్గమ్మ. వినపడట్లేదు. మాస్టర్స్ మీకు వినపడుతుందా? వినపడట్లేదు దుర్గమ్మ మ్యామ్. ఇప్పుడు వినిపిస్తుందా సంగం గారు? ఇప్పుడు హలో! వినిపిస్తుంది. ఆ! ఒక మనిషి మీద ద్వేషం ఏర్పడినప్పుడు మళ్ళీ ప్రేమ పుడుతుందా అనంటే, వాళ్ళు చేసే పనులు బట్టి మళ్ళీ ప్రేమ కలుగుతది. ఎందుకంటే అర్థం ఆహాహా! చేసుకుంటాం వాళ్ళు మనం. చేసే పనులు కాదు మ్యామ్. వాళ్ళు ఆ! చేయలేదు. ఇంకా ఏం చేయలేదు. మీకు ద్వేషం ఉంది ఇంకా. వాళ్ళసలు ఏం చేయలేదు. వాళ్ళ సైడ్ నుంచి అసలు ఏం చేయలేదు. హ్మ్. ద్వేషం అనేది సరే కోపం, ఏర్పడిన ద్వేషం ఏదైనా కానీ ఒక వ్యక్తి మీద మీకు కలిగినప్పుడు ద్వేషం అంటే ఇంక అది ఎక్కువ. కోపం అంటే ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఒక్కొక్కసారి ప్రేమ, ఒక్కొక్కసారి ఏదేదో కలుగుతా ఉంటది. కానీ ద్వేషం అంటే ఒక అంటే ఇంకా మళ్ళీ ఒకసారి ద్వేషించాక మళ్ళీ మళ్ళీ వెనక్కి వెనక్కి తిరగడం ఉండదు. సో, అలా ఉన్నప్పుడు మీరు ప్రేమను పంపించగలరా? ఆహ్, చాలా వరకు పంపించొచ్చు. ఒక్క ఆ! పర్సెంట్ మాత్రం ఏమడ్డు చేయలేం. వస్తదంటారు పంపించడానికి? ఎందుకంటే ఆ మనిషి మనకి సంబంధం ఉన్నా లేకపోయినా గూడా హ్మ్. చేసే పనులు బట్టి కూడా ఇప్పుడు చేసే మనకి పనులు ఎలాగైనా ఉంటాయి. మనకు ద్వేషం ఆ! కలిగించడంలాగే ఉంటాయి. మనకింకా పెంచుతాయి. చాలా వరకు నేనైతే ద్వేషాన్ని మానుకుంటాను. ఏదో 1% మాత్రం ఉంటది. ఖచ్చితంగా ఒకవేళ మీకు ఈ వారం మీకు అలాంటి ఒక అద్భుతమైన అవకాశం దొరికితే, అంటే ఎవరి మీద ద్వేషం కలిగితే ఓకే. చూడండి ఒక ఆ! నకారాత్మక భావన కలగడం కూడా ఇది ఎంతో అదృష్టం. ఎప్పుడు అవును. సకారాత్మకమైన భావన కలిగితేనే అదృష్టం కాదు. నకారాత్మకం మనం హ్మ్. స్పిరిచ్యువల్ సైంటిస్ట్ కదా! సో, మనకి అవును. నకారాత్మక భావన జరిగిందనుకోండి, అప్పుడు కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకోవాలి. కోపం కలిగిందా? కంగ్రాచ్యులేషన్స్. ద్వేషం ఓకే. కలిగిందా? కంగ్రాచ్యులేషన్స్. అప్పుడు మామూలుగా మనం చేసేదానికంటే భిన్నంగా ఏం చేయగలం? అన్నిటికంటే అంటే అల్టిమేట్ అంటారు గదా! అది రారాజు అవును. ఏదైతే ఉందో అది ఏందంటే ప్రేమతో వ్యవహరించగలగడం. ఏదైనా కానీ వాళ్ళ చర్యలు ఎలా అయినా ఉన్ని, వాళ్ళకేదైనా ఉన్ని, మనము ఆ వన్‌నెస్ కాన్సెప్ట్‌ని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం పంపించగలమా? అండ్ ఇది ఎవరి కోసం చేస్తున్నామో అది గూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా దుర్గమ్మ మ్యామ్? హ్మ్. థాంక్ యూ. ఆ చెప్పండి. సార్ నేనైతే వాళ్ళని ఫర్‌గివ్ చేస్తా సార్ ఫస్ట్ ద్వేషం వచ్చినప్పుడు. హ్మ్. అంటే వాళ్ళ స్థితి అదే అనేసి నేను వదిలేస్తా. అప్పుడు హ్మ్. నేను ప్రశాంతంగా ఉంటా, వాళ్ళు ప్రశాంతంగా అంటే నాకు హ్మ్. అది పోతదనమాట ఆ ఫీలింగ్ అనేది. వాళ్ళ హ్మ్. స్టేట్ ప్రాపర్‌గా లేదు. వాళ్ళు అంతేలే. లేదు నేను వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకోవడానికి కోసం అనే అట్లైనా ఫీల్ అయితా. ఇంకా హ్మ్. మెడిటేషన్‌లో మళ్ళీ లవ్ పంపించడానికి ప్రయత్నిస్తా సార్. సూపర్ మ్యామ్. అదే మనది చేయాల్సింది. ఎందుకంటే అది ఎందుకు చేస్తున్నారంటున్నావు? వాళ్ళ కోసం చేస్తున్నారనుకుంటున్నారా? నా మీకోసం నా స్వార్థం కోసమే అనుకోవచ్చు. అది కరెక్ట్ మ్యామ్. సెల్ఫిష్ యాక్ట్ అంటే స్వార్థంతో మనం చేస్తున్నాం ప్రేమను పంపియడం. అక్కడ నిజంగా దుర్గమ్మ మేడం ఇందాక చెప్పినట్టు వాళ్ళ చర్యలు మనకు ద్వేషాన్నే కలిగిస్తున్నాయి. వాళ్ళేం మారట్లేదు గూడా. కానీ మేడం మీరు మీదే చెప్తారు క్షమాపణ కదా! చేసి వాళ్ళకి ప్రేమ పంపిస్తున్నారు. ఎందుకు? మనకి మనం సెల్ఫ్ లవ్ గురించి మనకు తెలుసు. మన ప్రేమ మనకి మన స్థితి మనకి ఇంపార్టెంట్ తెలుసు. వాళ్ళలా చేస్తున్నారని మన ఎనర్జీని మనం డౌన్ చేసుకుంటున్నాం. కదా దీపిక అవును మ్యామ్. సార్. కానీ చాలా మేడం అద్భుతంగా ట్రై చెప్పారు. చేస్తున్నారు మీరు. మేడం అదే చెప్ ఎందుకు హ్మ్. చేయగలుగుతున్నారు? అది మీరు ఒకవేళ మీరు ఆ ఇగోతో అంటే ఒక అటాచ్‌మెంట్‌తో ఆలోచించారనుకోండి. నాకెందుకు వీళ్ళు ఇలా చేశారు? ఇలా చేయొచ్చా? అన్నది భావన కలిగిందనుకోండి. క్షమాపణ చేయబుద్ధి కాదు. వాళ్ళ మీద ప్రేమ మీరు ధ్యానంలో పంపించగలుగుతున్నారంటే చాలా అంటే మనం ఒక నిజంగా ఇది చేయాలంటే కూడా అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. మనం ఒక నాకు నిజంగా మెట్టిస్తేనే 'సాక్షి' ఎపిసోడ్ స్టార్ట్ హ్మ్. అయినంక ఇట్లా జరిగినాయి సార్. అసలు నాతో మంచిగా ఉంటూనే ఫ్రెండ్స్ నన్ను చీట్ చేసిన నార్మల్‌గా అన్న విషయాలు థర్డ్ పర్సన్‌కి దాన్ని వేరేలాగా చెప్పి చాలా అంటే చాలా ఒక 4, 5 ఇట్లా చాలా వచ్చినాయి సార్ అసలు. కానీ అది ఓవర్‌కమ్ మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి రియలైజ్ అయ్యి నార్మల్‌గా మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది నాకు అవేర్‌నెస్ బాగా వచ్చింది సార్. నేను ఒక టౌన్‌షిప్‌లో ఉంటాము.
ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్స్ నుంచి చీఫ్ మేనేజర్స్, సీనియర్ ఇట్లాంటి వైఫ్స్ అంటే డిఫరెంట్‌గా ఉంటారు. కానీ నాకు సొసైటీలో ఎట్లుండాలని నేర్పించింది మేడము, బీబీఎం ప్లాట్‌ఫామ్. నేను గ్రేట్ అందుకే గ్రేట్ మ్యామ్. స్పెషల్లీ వెరీ క్లాసెస్ అన్నీ వినడానికి ఇంకా నాకు లైఫ్‌లో ఏం సాధించాల్సిన అవసరం లేదు. నేను ఆ ఎరుకతో, అవేర్‌నెస్‌తో ఉంటే చాలు అనేది నా ఫ్యామిలీని చూసుకోవడం. యాహ్! ఈ సెషన్స్ జాయిన్ అయితే సరిపోద్దనుకున్నా సార్ లైఫ్‌కి నాకు. గ్రేట్ మ్యామ్. గ్రేట్ ప్లాన్. అది అందరికీ రాదు మ్యామ్ అదృష్టం. అలా మనం అలాంటి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏదో లైఫ్‌లో ఏదో చేసేయాలనే పరుగులతో మనం ఏం చేయాలో అది చేయకుండా మిగతావన్నీ చేస్తుంటాం. మీరు అదే అద్భుతంగా చేస్తున్నారు. నేను గ్రేట్ ఇన్ని ప్లాన్. రోజులు మా ఉపేందర్‌తో ఊరికే నేను ఇది జేయాలి, అది జేయాలి, పాపని ఎవరు ఊరికే ఇదొక సందిగ్ధంలో పడిపోయేది గానీ, ఒక ప్లాట్‌ఫార్మ్ దొరికింది. నేను మంచి జ్ఞానాన్ని అందుకే సార్ బుక్స్ కూడా తెచ్చుకున్నాననమాట రాసుకోవడానికి. ఓహ్! గ్రేట్ మ్యామ్. నిజంగా మీరు అలా చేస్తుంటే నాకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. నిజంగా ఆ జ్ఞానం మనందరం ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అలా ఎంతో అద్భుతంగా నేర్చుకుందాం. థాంక్ యూ దీపిక మ్యామ్. థాంక్ యూ సో థాంక్ యూ సో మచ్. మచ్ సార్. ఆహ్, రామాదేవి మ్యామ్, మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. అన్‌మ్యూట్ ఆ! చేసుకోండి. అది. చెప్పండి. సార్ నమస్తే. ఆ! దీపిక మేడం చెప్పినట్టే నేను అదే ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నాను. ఫస్టు కోపంలో, ద్వేషంలో ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా అంటే చేయటం కష్టం. వాళ్ళకి లవ్ ఎనర్జీస్ పంపించటం ఇమ్మీడియేట్‌గానే గానీ, అలా వాళ్ళతో చేయాలి. ఆ! ఇమ్మీడియేట్‌గా. అది తర్వాత ఎరుక వచ్చిన తర్వాత జస్ట్ కొన్ని సెకండ్స్ ఆ! అవ్వనివ్వండి, కొంత టైం అవ్వనివ్వండి, అందులోనే ఉంటాను. సహజంగా ఎవరి మీదైనా ద్వేషం గానీ, కోపం గానీ వచ్చినప్పుడు. ఆ తర్వాత ఎరుక వచ్చిన తర్వాత నేను కోపంలో ఉన్నాను, ద్వేషంలో ఉన్నాను అనేది నన్ను నేను గమనించుకున్న తర్వాత, ఇది హ్మ్. నా కోసం నేను చేసుకోవాలి. వాళ్ళని పరిచయం చెయ్యాలి. అనేది నాకు ఆ ఎరుక వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఫర్గివ్ చేయటం ప్రాక్టీస్ చేస్తానన్నమాట. ఆ ఫర్గివ్‌నెస్‌లో కూడా ఫస్ట్ నాకు నేను సెల్ఫ్ లవ్ పెంచుకుంటాను. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెంట్ పెంచుకోవాలి. ఆ కాన్ఫిడెంట్ పెంచుకోకపోతే నోటి యెస్. మాటగా నేను పంపిస్తే జరగదు. నా ఎనర్జీ పెరగాలి. నా ఎనర్జీ పెరిగిన తర్వాత నేను ఆ సిట్యుయేషన్ ఫేస్ చేయగలిగేంత ఎనర్జీని దాని అవేర్‌నెస్‌తో, ఎరుకతో అక్కడసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఇది నాకు నేను మార్చుకోవాలి అనేది ఒక విశ్లేషణ చేస్తానక్కడ. వాళ్ళ కరెక్ట్ స్థితి మ్యామ్. అది, నా స్థితి ఇది. నేను నేను నాకు సెల్ఫ్‌గా మంచిగా జరగాలి అంటే, నా మీద నాకు ప్రేమ పెంచుకుంటూ, అప్పుడు హ్మ్. నేను వాళ్ళకి ఆ లవ్ ఎనర్జీస్‌ని పంపించడానికి ప్రాక్టీస్ చేస్తాను. ఆ ఫర్‌గివ్‌నెస్ అది చేస్తా ఉంటానన్నమాట. అది సూపర్. ఎప్పుడైతే ఎరుకుతా చేస్తున్నానో ఆల్రెడీ చేశాను. 1, 2 సిట్యుయేషన్స్‌లో. అది చేసినప్పుడు ఏమైందంటే, తర్వాత వాళ్ళ మీద కోపం, ద్వేషం మళ్ళీ రావటం పూర్తిగా పోయింది. వాళ్ళు ఎలా అయినా ఉండని, వాళ్ళు ఎలా అయినా వాళ్ళ మాట తీరు అదే. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు అలాగే చేస్తారు. హ్మ్. అలా చేసినప్పుడు రమాదేవి అనే వ్యక్తి ఎలా ఉంది? అది కదా నా క్యారెక్టర్ అవుతది. ఇతరుల వ్యక్తులని బట్టి కాదు. ఈ ఈ ఇది ఇది ఎలా ఉంది అనేది నాది నేను చూసుకోవాలి. నా జీవితం, నా ప్రయాణం నాది అనేది ఆ ఎరుకతో నేను అప్పుడు ఎప్పుడైతే విశ్లేషణ చేసుకున్నానో, తర్వాత చాలా ఎక్కువగా అన్నమాట. హ్యాపీగా, చాలా రిలాక్స్‌గా వాళ్ళకి ఆ లవ్ ఎనర్జీ పంపించటము అవన్నీ చేయగలిగాను సార్. సూపర్ మ్యామ్. సూపర్. ఇది వాళ్ళ కోసం చేసుకుంటున్నాం అని అనడానికే లేదు. మన కోసమే లేదు. చేసుకుంటున్నాం. మన ఎనర్జీస్ వేస్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మనము ఇంకా విశాలంగా తయారవుతున్నాం. ఇట్లా సంకుచితంగా కాదు, విశాలంగా తయారవుతున్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రతీది కూడా అనుభవం అని. మనము అవి కలుగుతాయి. భావనలు కలుగుతాయి. కలిగిన వెంటనే మీరు ఎరుకతో వచ్చి ఎలా అయితే ఇంకొక వ్యక్తిలాగైతే ఒక్కొక్కసారి చేయగలరు. మీరు ఆ క్యారెక్టర్‌లో ఉండిపోయారనుకోండి, నాకు జరిగింది ఈ అవమానం అనుకున్నారనుకోండి, ఆ ప్రేమ పంపియడం కష్టమవుతుంది. కొంచెం వెనక్కి జరిగితేనే మీరు ఆ అవగాహన మీకు సాక్షి సెషన్స్ ద్వారా కలిగింది కాబట్టి నాకు ఎక్స్‌పీరియన్స్ నాకొస్తుంది. అది కలగడానికి చాలా సార్లు నిజంగంటే జ్ఞానం మనకి అందినప్పుడు వాళ్ళు మనకి ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఇలా బిహేవ్ చేస్తున్నారా? అంటే అది నిజంగా యెస్. సృష్టియే మనకి ఆహ్, ఈ 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్‌లో చెప్పినట్టు తనది తాదు కాదని ముడుచుకొని మనకి చూపిస్తోంది. అంటే ఆ అనుభవాలు రావడానికి ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ నిజమైన స్వరూపాన్ని
కాదనుకొని మనకి క్రియేట్ చేస్తున్నారు. నిజంగా Yes. ఇలా చెప్తుంటే నిజంగా వాళ్ళ మీద ప్రేమ, కరుణతో పాటు కృతజ్ఞత కూడా కలుగుతుంది ఫ్రెండ్స్ నిజంగా. ఎస్ సార్. గ్రాటిట్యూడ్ చాలా పెరుగుతుంది. అప్పుడే గ్రాటిట్యూడ్ పెరుగుతుంది. ఎస్, లవ్ వస్తే అన్ని వచ్చేస్తాయి సార్. ఒక్కసారి ఆ గ్రాటిట్యూడ్ పెరిగిన తర్వాతే ఒక స్టెప్ బై స్టెప్ అన్నమాట. కరెక్ట్. గ్రాటిట్యూడ్ వచ్చిన తర్వాత ఆ ప్రేమ తత్వానికి వెళ్ళగలుగుతాం. ఫస్ట్ స్టెప్ లోనే ప్రేమ రావటం కష్టం. ఇవన్నీ వచ్చిన తర్వాతే బిల్డప్ అయిన తర్వాతే అల్టిమేట్ గా అంటే అన్కండిషనల్ లవ్ గా ఇవ్వగలుగుతాం. అంతవరకు కరెక్ట్. మనం ఒక ప్రేమను పంపించామని నోటితో పంపించచ్చు, ఏదో వీటితో రైటింగ్ చేసి ఒక మెసేజ్ రూపంలో పంపిస్తాము. బట్ ఇది అర్థమైతేనే, ఇది నా సిచ్యువేషన్, నేను ఎలా ఉన్నాను, నేనేం చేయాలి, ఎలా ఉన్నా, ఏంటిది అనేది అర్థమైన తర్వాత మాత్రమే ఓకే ఇది కదా, ఇది వస్తేనే కదా నేనేంటో నాకు తెలిసింది, కరెక్ట్. ఇది రాకపోతే నాకు తెలిసేది కాదు కదా. కరెక్ట్ మ్యామ్. ఇప్పుడు ఎలా ఉండాలనేది నాలో ఉన్న ఆ బ్లాక్ ఏదైతే నాకు అయిష్టతగా ఉన్నదో దాన్ని బయటికి తీసేయగలిగేది ఈ అవేర్నెస్ వచ్చిందంటే ఈ సిచ్యువేషన్ వస్తే. ఆ సిచ్యువేషన్ రాకపోతే నాకు అర్థమయ్యేది కాదు కదా. కరెక్ట్ ఆ మ్యామ్. ఇది సూపర్. ఇది అర్థమైన తర్వాత అన్ని వన్ స్టెప్ బై సో స్టెప్ అన్నమాట. కరెక్ట్. ఇప్పుడు ద్వేషం వచ్చినప్పుడు మీరు వాళ్ళ మీద ప్రేమ పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు భయమేస్తుంది. మీకు ఇంకా ఇంకా నకారాత్మక భావనలు కలిగినప్పుడు కూడా ప్రేమను మనము యాక్సెస్ చేయొచ్చా? అది దాని మీద కూడా మీరు వర్క్ చేయండి. అంటే మనకు బాగున్నప్పుడు ప్రేమ రావడంలో పెద్ద ఏం లేదు. ఇప్పుడు ఒక మంచి ఒక బ్లిస్ఫుల్ సెషన్‌లో మనం సాక్షి సెషన్‌లో కూర్చున్నామంటే ప్రేమ అదంతకదే వచ్చేస్తుంది. అలా కాదు. ఎప్పుడైతే మనకు పరిస్థితులు అనుకూలంగా లేవో, లేదు మనకి ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యం బాలేకపోవచ్చు. అప్పుడు మనం ప్రేమను తీసుకురాగలమా? చాలా మంది ఈ నొప్పులతో బాధపడుతుండొచ్చు. లేదంటే ఇంకా ఏదైనా ఉండొచ్చు. అలాంటప్పుడు కూడా మనం ప్రేమని ఎందుకంటే ప్రేమ అనేది మనకి ఒక వరం. ఒక ఇది మనకు టూల్. అదే మనకి సంజీవిని లాగా అనుకున్నప్పుడు దాన్ని ఎలా తీసుకురావాలి? బాగున్నప్పుడు అంతా బాగున్నప్పుడు మనకి ఈజీగా దొరికేస్తుంది. మనకి ఈజీగా కలుగుతుంది. కానీ అంత బాలేనప్పుడు కూడా మనం తెచ్చుకోగలిగామనుకోండి, మనకేమొస్తుంది చెప్పండి? ఒక ప్రేమ ఆ సిట్యుయేషన్స్‌లో కూడా మనం తెచ్చుకోగలిగితే ప్రేమని, అప్పుడేమొస్తుంది మనకి? ఆనందం వస్తుంది. అది ఆనందం, ఎనర్జీ వస్తుంది. లవ్ ఎనర్జీ మనకి హ్యాపీనెస్, సంతోషం అన్నీ తీసుకొనొస్తుంది. అప్పుడు మనకి ఆ పరిస్థితిని తట్టుకోగలిగే ధైర్యం కానీ, ఒక మనము ఒక గట్టిగా అయిపోతాం కదా! అది మనం ప్రాక్టీస్ చేయాలి. అందుకనే అదే అంతిమం. సో, అది మనం చేయగలగాలి. ఒకవేళ మనం ఎప్పుడైనా లో అనిపించిందనుకోండి మన ప్లాట్‌ఫార్మ్‌లో, మనం చాలామంది లవ్ ఎనర్జీ పంపియండి అని గ్రూప్‌లో పెడుతున్నారు. అలా పెట్టొచ్చు. అది కూడా మంచిది. అలా మనం ఫీల్ అవ్వచ్చు. మనం ఎప్పుడు లో అవుతున్నామో, మనకి ఇంతమంది మనల్ని లవ్ ఎనర్జీలో మనం ఉన్నాము. ఈ లవ్ ఎనర్జీలో మనం ఈ బీవైఎం లవ్ ఫీల్డ్‌లో మనం ఉన్నామన్న ఒక భావన మనకి ఎప్పుడు లో అనిపించినప్పుడు అప్పుడు ఆ భావనతో మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్నామనుకోండి. సో, నకారాత్మక భావన ఫీల్ అయ్యాము. తర్వాత మనల్ని మనం మళ్ళీ తెచ్చుకోవడానికి ఎలా అయితే మనకి జ్వరం వచ్చింది, ఒక టాబ్లెట్ యేసుకుంటున్నామో, ఆ లవ్ టాబ్లెట్‌ని మనం యేసుకున్నాం. ప్రతి దాంట్లోనూ లవ్ టాబ్లెట్ యేసుకున్నాం. నిన్న మీ ఇంగ్లీష్ సెషన్ మీరు అటెండ్ అయిందని నాకు తెలుసు. సో, అందులో పూర్ణ సార్ మనకు చెప్తున్నారు. ఏంటంటే కర్మ అనేది అది ఖచ్చితంగా ఉంటుంది. సో, దాన్నెవరు తప్పించుకోలేరు అని. సో, నా కర్మని తప్పించుకోలేము, నకారాత్మక భావనలు తప్పించుకోలేము. సో, ఇవన్నీ మనం తప్పించుకోలేము. కానీ మనం ఏం చేయగలము? అంటే ప్రేమని మనము ఇన్వైట్ చేసుకోగలం. ఆ ఇన్విటేషన్ టు లవ్ అది మనం చేసుకోగలం. అది చేసుకున్నప్పుడు అదే చెప్పారు. సార్ ఏం చెప్పారంటే, కష్టపడి కూడా ఎళ్తాం. లేదా స్మూత్‌గా ఎళ్ళొచ్చు. ఎళ్ళడం గ్యారంటీ. అంటే లైఫ్ మన కోసం ఆగదు. ఎళ్తూనే ఉంటుంది. సో, మన ప్రయాణము ఎలా గతుకులు పడి ఎగురుకుంటూ ఎళ్తున్నామా? లేకుంటే స్మూత్‌గా అంటే ఇది ఫిజికల్‌గా కాదు. మన మైండ్‌లో. ఫిజికల్‌గా ఎలా అయినా ఉండొచ్చు. గతుకులుంటాయి. ఎలా ఉంటాయి. ఏది ఆగదు. ఎందుకంటే చాలా సార్లు ఆధ్యాత్మికతలో అంతా మంచిగా అయిపోతుంది అన్న ఒక భావన. అంటే అంత ఉంటుంది అని. కానీ ప్రతిసారి సిట్యుయేషన్ వస్తూనే ఉంటుంది మనకి. అది మన ఇందులో ఉన్నా వస్తుంది, లేకపోయినా వస్తుంది. కానీ ఎలా మనం దాన్ని నిర్వహణ చేసాం, ఎలా మేనేజ్ చేసాం, అది ప్రేమతో మేనేజ్ చేద్దాం రమదాన్ మ్యామ్. ఎస్ సార్, ఎస్, తప్పనిసరిగా. ఎక్కడైనా ఫస్ట్ స్టెప్ అసలు నేను అందులో ఉన్నాను అనేది ఎరుకు తెచ్చుకోవటం.
అప్పుడు అక్కడి నుంచి ఆ ప్రేమని ఉపయోగించినప్పుడు, ఆ యాక్సెప్టెన్సీ కొన్ చేసినప్పుడు మనం మీరన్నట్టు స్మూత్ గా వెళ్తున్నామా, హార్డ్ గా వెళ్తున్నామా, ఆ సిచ్యువేషన్స్ ని దాన్ని యాక్సెప్ట్ ప్రాక్టీస్. చేసుకున్నప్పుడు మనకు ఆ గ్రాటిట్యూడ్, ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేసుకుంటామో, ఓకే హ్మ్. ఇది నా కోసం వచ్చింది, నా డివైన్ ప్లాన్ ప్రకారమే వచ్చింది అన్ని, అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా అది సిచ్యువేషన్ మారటానికి అవకాశం లేదు, అది మనమే తెచ్చుకున్నాం కాబట్టి. మీరు కరెక్ట్. చెప్పింది ఎగ్జాక్ట్లీ సార్, అంతే. కానీ మీరు మనం చెప్పినట్టు తెచ్చుకున్న అది సిచ్యువేషన్ అనేది ఒక మనకు రావాలి. కరెక్ట్. అండ్ అది కూడా మనకు అలా వచ్చేది. ఎందుకంటే మనం ఏండ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తే ఒక విద్య వస్తుంది. ఇది కూడా మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ప్రాక్టీస్ చేస్తానే ఉన్నాం. ఓకే. అవును. ఓకే మ్యామ్. శివయం థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేశాం కాబట్టి ఈ మొక్క కూడా చెప్పగలిగాం సార్, లేకపోతే మనకి ఉంది కానీ అగాధం ఉన్న వాళ్ళమే. ఈ బీవయంలో ఈ ఈ నాలెడ్జ్ మొత్తం, అంటే సాక్షిగా కానీ, 1000 Seeds of Joy లో కానీ, యాక్సెప్టెన్సీ కానీ, ఏదైనా సరే ఇప్పుడు ఆనందం సెక్షన్స్ కానీ అన్ని కూడా ఒక సాక్షిగా నిలబడి ఏ సిచ్యువేషన్ అయినా చూసినప్పుడు, అంటే ఒక స్టెప్ బ్యాక్ వచ్చి దానిని చూసినప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలిగేది. యాక్సెప్టెన్సీ కరెక్ట్ చేసినా, మ్యామ్. దానికి లవ్ ఎనర్జీ పంపించినా, మనం ఫర్గివ్ చేసినా, ఏ సిచ్యువేషన్ కైనా ఒక స్టెప్ బ్యాక్ రావాలి, దాన్ని చూడగలగాలి, దానికి తగ్గట్టుగానే మనం ఆ ఎరుకు తెచ్చుకొని అప్పుడు కానీ దానికి ఏదైనా చేయగలిగేది, ఏదైనా కరెక్ట్ ఫేస్ మ్యామ్. చేసి. ఇది అంతా బీబైంలో మాకు సరోజమ్మ ద్వారా, మీలాంటి మాస్టర్స్ ద్వారా కరెక్ట్. తెలుస్తున్నదే. అది ఆ కరెక్ట్ సాక్షి. మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు. సావిత్రి మ్యామ్. అమ్మా మాస్టర్, మొన్న చెప్పండి. ఇంత ప్రేమతత్వం చూపిస్తున్నావు నువ్వు, అసలు కల్మషం కుళ్ళు ఏముండదు, నీకు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందా అని అడిగారు. నాకు వెంటనే మాకు ఒక్క మాటలో చెప్పు అన్నారు. నీ నిజ స్థితిలో ఉండనేది రమణ మహర్షి బుక్ తీశాను. వెంటనే అక్కడ ఏం కనిపించిందంటే, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమీ లేదు, వర్తమానంలో ఉండటమే. అంటే లోపల నెగిటివ్ థాట్స్ ఏమీ అంటే మనకి ఎప్పటి నుంచో సినిమా రీల్స్ అమ్మమ్మది తాతది అన్ని వస్తూ ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం. అది కూడా ఒక్క రోజులో అయిపోయేది కాదు. ఈ డే లేసాం పొద్దున్న రాత్రి వరకు మన బ్రెయిన్ లో అవి ఏమి వెళ్లకుండా ఆత్మ సాక్షాత్కారం చూపిస్తుంది. అదే వర్తమానంలో ఉంటే మనం ఆ వర్తమానంలో ఉన్నాము, మనం ఆత్మ సాక్షాత్కారం అయ్యింది మనకి, మనం కోపపడకూడదు, అమ్మో ఈ రోజు మిస్ అయిపోతామని చెప్పేసి అలా అనుకుంటా 3 days నుంచి వచ్చి వాళ్ళకి చెప్పాను మాస్టర్. మా బాబుని చూడటానికి వెళ్ళాము రిహాబ్ కి. అదే చెప్పాను కదా, ఇల్లు కొనమన్నాడని రిహాబ్ లో వేసామని. అసలు కోపమే రాలేదండి నాకు వాడిని చూస్తే. జాలి లేదు, కోపము లేదు, ప్రేమ లేదు, అంతే సార్. ఇక రమణ మహర్షి లాగా అసలు బ్రెయిన్ లో ఏ థాట్స్ లేవు. 10 ఏళ్ళ నుంచి ఎంత ఇబ్బంది పెట్టాడు, అవి కూడా రాలేదండి. అంటే నాకు ఆత్మ సాక్షాత్కారం అయిందనమాట. ఇవేమీ రావట్లేదు బ్రెయిన్ లో అంటే నాకు అర్థమైపోయింది. అయితే ఈ రోజు నేను అంటే ఇది రోజు ప్రాక్టీస్ చేయాలన్నమాట. నేను ఆత్మ డే లేవటమే పొద్దున్నే నాకు ఆత్మ సాక్షాత్కారం అయ్యింది. నా ఆలోచనలు ఏం రాకూడదు నాకు. వెంటనే అవాయిడ్ చేసేసి, అమ్మో నేను చాలా జాగ్రత్తగా అంటే ఎరుకతో ఉండాలి. వర్తమానం అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమీ లేదు, వర్తమానమే. అంటే మన లోపల నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోతా ఉంటాయి కదండి. అమ్మమ్మ తిట్టింది, అత్తయ్య తిట్టింది, మొగుడు తిట్టి ప్యాటర్న్స్ ఏమీ రాకూడదు మన బ్రెయిన్ లో. అవి నడుస్తున్నాయంటే రావచ్చు మ్యామ్. మనం మీకు ఇప్పుడు రాకపోతే పర్లేదు. వచ్చినా కూడా అవి రావట్లా. వెళ్ళిపోతాయి. దానికి మనం ఇబ్బంది పడద్దు. అది నేననేది. మీకు ఒకవేళ కోపం మీకు రాలేదు చాలా సంతోషం. వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఎలా నిర్వహించుకోవాలి, దాని మీద మనము వర్క్ చేసుకుంటూ ఉంటే మీ స్థితికి చేరుతారు. కాబట్టి మనము అది అలా చేద్దాం మ్యామ్. మనం ప్రేమని యూజ్ చేసుకొని దాన్ని చేసుకుందాం. థ్యాంక్ యూ సావిత్రి ప్రేమను మ్యామ్. పంపిస్తూనే ఉంటాం మనం. అది ష్యూర్. ష్యూర్. నేర్చుకున్నది అదే కదండి మనం. కరెక్ట్ మ్యామ్. ఇంకా కోపం అనేదే రావట్లేదు అసలు మేడం గ్రేట్ చూస్తే, మాస్టర్ అసలు మీరు. సరోజా మేడం చూస్తే అసలు ఆ కోపం అసలు ఏమీ లేదు. ఇంకా ఆ ప్రేమ తత్వం, ఆ నవ్వు, ఆ ఎఫెక్షన్, ఇంత ప్రేమ ఎక్కడా దొరకదండి మీకు. అంత ప్రేమ మనం కూడా అలా ఉండాలి, రోల్ మోడల్ లాగా. చిరంజీవి బూట్లు వేసుకున్నాడు, వాడి బట్టలు వేసుకున్నాడు, మనం వేసుకోవాలనే బదులు సరోజా మేడం రోల్ మోడల్ గా తీసుకుని మనం, ఆ మేడం చూడు ఎలా నవ్వుతున్నారు, ఆ మేడం చూడు లవ్ కరెక్ట్. ఎఫెక్షన్ ఎలా చూపిస్తున్నారు, మనం కూడా చూపించాలి, రోల్ మోడల్ గా అవ్వాలి అని ఇన్స్పిరేషన్ వస్తుందండి. అప్పుడు ఆ కరెక్ట్. కోపం ఇప్పుడు వెంటనే ఇది వచ్చేస్తుంది అనమాట. మేడం సూపర్. కనిపిస్తున్నారు నాకు. అదైతే
ఇది కోపం రాలేట్లే, వర్తమానంలో ఉంటున్నానండి. ఆత్మ సాక్షాత్కారం అదే ఏ రోజుకి ఆ రోజు ఆత్మ సాక్షాత్కారం, అది ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయేది కాదు. కరెక్ట్ మ్యామ్, మీరు కరెక్ట్ చెప్తున్నారు. అది ఒక పెద్ద పదం ఆత్మ సాక్షాత్కారం అనేది. కానీ అది ఒక సాక్షిలాగా మీరు ఉండి దాన్ని మీరు చేయగలుగుతున్నారు. అదే ఆత్మ సాక్షాత్కారం వర్తమానం చెప్తున్నారు. వర్తమానంలో వర్తమానం బతకడమే ఆత్మ సాక్షాత్కారం అని చెప్తున్నారు. ఆత్మ థ్యాంక్ యూ మ్యామ్. సాక్షాత్కారం. థ్యాంక్ యూ సావిత్రి మ్యామ్. చాలా అద్భుతంగా చెప్పారు. రోల్ మోడల్ గా తీసుకోవాలని సరోజమ్మ లాంటి గ్రేట్ మాస్టర్స్ ని. ఎప్పుడైతే మనకు ప్రేమ ఆనందం మన హృదయంలో కలుగుతుందో అది మన ఫేస్ లో కూడా కనిపిస్తుంది. ఇందాక మేము చెప్పినట్టు ఆ సంతోషము, ఆనందము, ప్రేమ మనకి చాలా మంది మాస్టర్స్ లో కనిపిస్తుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అని. ఎలా కలుగుతుంది? అది ఆ ప్రేమని వాళ్ళు ఆ లోపల హృదయంలో ఆ అనాహత చక్రంలో ఉన్న ప్రేమని అనుభూతి చెందినప్పుడే అది కలుగుతుంది ఫ్రెండ్స్. సో భయం కానీ, కోపం కానీ, ద్వేషం కానీ కలిగినప్పుడు మన హృదయంలో ప్రేమ ఉందని ఇందాక మనం ధ్యానంలో అదే అనుకున్నాం. మనకి సరోజమ్మ కూడా చాలాసార్లు సెషన్లో చెప్పారు. మన అనాహత చక్రం పైన ఎరుకని పెట్టి అందులోని ప్రేమని అనుభూతి చెందడానికి ప్రాక్టీస్ చేయండి అని. ఇది మనం ధ్యానంలో ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి జీవితంలో ఎదురైన సంఘటనలు, ఏదైనా కోపము, ద్వేషము, భయము ఇవన్నీ కలిగినప్పుడు కూడా మన హృదయ భాగం పైన మనం వెళ్ళి అప్పుడు మనం అక్కడ అనాహత చక్రంలో ఆ హృదయ భాగంలో ఉన్న ప్రేమ భాండారాన్ని మనం అనుభూతి చెందగలిగితే మన రియాక్షన్, మనము రియాక్షన్ ఏదైతే ఉందో, మనం ఏదైతే వెంటనే రియాక్ట్ అవుతున్నామో అలా కాకుండా మనం ఎంతో ఉన్నతంగా, ఎంతో హేతుబద్ధతంగా, ఎంతో ప్రేమపూర్వకంగా మనము రెస్పాండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఏదైతే మనం లింబిక్ బ్రెయిన్లో, లింబిక్ సిస్టంలో ఏదైతే మనకి ఆ భావోద్వేగాలు అలా ఉప్పొంగిపోయి వెంటనే మనము రియాక్ట్ అయిపోతున్నామో ఆ ప్రాసెస్ని మనం బైపాస్ చేయడానికి ప్రేమ చాలా ముఖ్య సాధనము. ప్రేమ ఉన్నప్పుడు అది హైవే మాస్టర్స్. ఇంకా ఏ అడ్డదారులు మనకు అవసరం లేదు. ఆ హైవే మీద మనము ఎక్స్ప్రెస్ వే, మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు అనుకోండి, అలా సిటీని చూసుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు మనం. ఆ గల్లీల్లోకి వెళ్ళిపోయి ఇరుకుగా మనం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎంతో ఒక సూట్ వేసేసుకున్నాము, ప్రేమ సూట్ వేసేసుకున్నప్పుడు మనకు అన్ని కలుగుతున్నాయి. భయం కలగచ్చు, కోపం కలగచ్చు, ద్వేషం కలగచ్చు, ఇవన్నీ కలగచ్చు. ఎందుకంటే మనం ఒక మానవ శరీరంలో ఉన్నాము. మన తరతరాలుగా మన అంతా అదే ఏర్పడింది. సో దానికి మనము ఒక గిల్ట్ని ఏర్పరచుకోలేదు. నాకు నెగిటివ్ ఆలోచన వచ్చింది, నాకు ఇది వచ్చింది, అది వచ్చింది అన్న ఆ భావన అవసరం లేదు ఫ్రెండ్స్. అది కలిగినప్పుడు కూడా మనం ప్రేమను తెచ్చుకుందాం. మన హృదయంలోనే ఉన్న, లేదా మనకు హృదయంలో కలగట్లేదా, మన బివైఎం ప్లాట్ఫామ్ని విజువలైజ్ చేసుకోండి. అందులో ఉన్న మాస్టర్స్ అందరూ ప్రేమను పంపిస్తున్నట్టు, సరోజమ్మ మనకు ప్రేమను పంపిస్తున్నట్టు అలా మనం విజువలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ ప్రేమను మనం ఫీల్ అవ్వగలుగుతామో ఆ పరిస్థితి నుంచి మనము కొంచెం పైకి వస్తాం. అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, మనము ఇతరుల నుంచి ఆశిస్తున్నప్పుడు ముందుగా మనం చేయాల్సింది మనము ఫస్ట్ వాళ్ళని ప్రేమించాలి. సో చాలాసార్లు అది ఎలా అవుతుంది, నేను ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా, నేను ఎలా ప్రేమను పంపించాలి అంటే అదే మాస్టర్స్. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన మైండ్, కానీ మనం ఒక అన్కండిషనల్ లవ్, ఒక ప్రేమ స్థితిలో ఉన్నప్పుడు ఇంకెవ్వరు మనల్ని ప్రేమించాల్సిన అవసరమే లేదు. ఎవరు మనల్ని ప్రేమతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఆ ప్రేమ ఇక్కడే ఉంది. మొత్తం సృష్టి ప్రేమ ఇక్కడ ఉన్నప్పుడు అది మనము ఇతరులను ప్రేమించవచ్చు, అన్కండిషనల్గా ప్రేమించవచ్చా, అది మనము ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రేమ ఫ్రీక్వెన్సీలో, ఈ ఎనర్జీలో మనం ఉన్నప్పుడు మనం ఆ హైవే ఎక్కేద్దాం, ఆ ఔటర్ రింగ్ రోడ్ని మనం ఎక్కేద్దాం ఫ్రెండ్స్. సో ఆ ప్రాక్టీస్ని మనం ఈ వారం అంతా చేద్దాం. ప్రేమ అన్న ఇది ఇందాక మనకి ఆ సెషన్, మన హిమాలయన్ మాస్టర్ సెషన్లో కూడా అదే చెప్తున్నారు. ప్రేమ అన్నిట్లోనూ ఒక ప్రేమ వైబ్రేషన్ మన ప్లాట్ఫామ్లో ఉంది ఫ్రెండ్స్. దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ ప్రేమని మనం యాక్సెస్ చేయొచ్చా? ద్వేషం, కోపం కలిగినప్పుడు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఆ ప్రేమను మనం అనుభూతి చెందొచ్చా? ఇతరులను మనం ప్రేమించట్లేదు వాళ్ళు మనల్ని, కానీ మనం వాళ్ళకి ప్రేమ పంపించొచ్చా?
ఇది మన సైడ్ నుంచే ఫ్రెండ్స్. ఇది ఎందుకు చేస్తున్నామంటే సెల్ఫిష్. ఇందాక దీపిక మేడం చెప్పినట్టు మనం సెల్ఫిష్‌గా ఆలోచించినప్పుడే ఇది చేయగలం. సెల్ఫిష్‌గా ఆలోచించినప్పుడు మన కోసం, మన ఎనర్జీ, మన స్థితి, మనం బాగుపరుచుకోవాలన్నప్పుడు మన ఆ ప్రేమని ఇచ్చినప్పుడు ఇంకా మన ఎనర్జీ మనకు ఆ ప్రేమ ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. మనం ఒక హై ఎనర్జీలో ఉండగలుగుతాం ఫ్రెండ్స్. సో, అది చాలా నాకు ఇది ఈ పాయింట్ మీద డిస్కస్ చేస్తున్నప్పుడు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే మనం ఆ లింబిక్ బ్రెయిన్‌ని బైపాస్ చేసి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌కి చేరాలి అంటే ప్రేమ అనేది అత్యంత ముఖ్యమైన సాధన. దాన్ని మనం చేసినప్పుడు మనం ఎంతో ప్రేమపూర్వకంగా ప్రతి దాన్ని మనము చేయొచ్చు ఫ్రెండ్స్. అది మనం ప్రాక్టీస్ చేద్దాం ఈ వారం అంతా కూడాను. సో, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఆనందం అంటే ఒక అనుభూతి మాత్రమే కాదు. దాన్ని మనము ఆహ్, ప్రాక్టీస్ చేయాలి. ప్రతి పనిలోనూ ఆనందాన్ని జొప్పించుకోవాలి. ఆనందంతో శ్వాసను తీసుకుందాం. ప్రతి శ్వాసని ఆనందంతో తీసుకుందాం. ఆ శ్వాసని ఆనందంలో పెట్టేసామనుకోండి, శ్వాస తీసుకున్నప్పుడల్లా మనం ఆనందంగా ఉండొచ్చు. అలా ఆనందంగా బ్రీత్‌ని తీసుకుందాం. శ్వాసను తీసుకుందాము. ప్రతి పనిలోనూ ఆనందాన్ని పెడదాము. మనకి నచ్చినా, నచ్చకపోయినా మన మైండ్ చెప్తుంది నచ్చట్లేదని. కానీ చేయాల్సొస్తుంది. అప్పుడు గూడా ఆనందాన్ని మనం యాక్సెస్ చేద్దాము. అలాగే మనందరం కూడా ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచుదాం. ఆనందం టీచర్స్ అవుదాం ఫ్రెండ్స్. ఆనందం ఈక్వేషన్ యేసుకున్నాం మనం. దాన్ని ప్రాక్టీస్ చేద్దాము. ప్రతిరోజు మనం ఆనందం, కొంచెం ఆనందం. ఈరోజు ఇంత ఆనందం, నెక్స్ట్ రోజు ఇంకా ఆనందం, ఇంకొక ఆనందం. అలాగే ముఖ్యమైనది మన భావోద్వేగాలను మనం నిర్వహించుకుందాము. ఆహ్, అనేక నకారాత్మక భావనలు ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన జన్యుపరంగా మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో, అది మనం సప్రెస్ చేయలేము. ఆఫ్ బటన్ ఒత్తలేము దానికి. సో, ఆఫ్ బటన్ ఒత్తలేనప్పుడు దాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకుందామో దానికోసమని ఈ మెటా కాగ్నిటివ్ టూల్స్ ఏవైతే ధ్యానం మనం ఒక 1 అవర్ నైట్, మార్నింగే కాదు ఫ్రెండ్స్. ధ్యానం యొక్క ఎనర్జీని మనం రోజంతా మనం కంటిన్యూ చేసుకోగలగాలి. ఎప్పుడు మనకు అవసరమైతే అప్పుడు ఆ ధ్యానాన్ని మనం బయటికి తీయాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం ఆ ప్రేమ అన్న సాధనాన్ని మనం బయటికి తీయగలిగితేనే మనం ఆ ఎనర్జీని మనం మెయింటైన్ చేయగలము. హ్మ్. అలా మనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఆ ప్రాక్టీస్‌ని చేద్దాం. మనం ఎందుకంటే ఇంత స్లోగా మనం ముందరికెళ్తుంది. మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ముందరికెళ్ళాలి. తెలుసుకున్నామనుకోండి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మనకు టైం ఉండాలి. అందుకే మనకు సరోజమ్మ చాలా నిదానంగా వెళ్ళమన్నారు. సో, మాస్టర్స్ మనం వేసే ప్రతి అడుగు ఆనందం కోసం ఎంతో ప్రేమతో వేద్దాం. ఎంతో కరుణతో వేద్దాం. ఎంతో ఎరుకతో వేద్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్ మాస్టర్స్. థాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేకుంటే మనం సెషన్ ఎండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ.